ఏంటి అలా చూస్తున్నావు? నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు శ్రీను. ఆ ప్రేమ అనగాదేవి వాళ్ళ ఇంట్లో మళ్ళీ చూపించావు. నువ్వు నా ప్రాణమాద్య. నీకేమైనా అయితే నేను అస్సలు సహించలేను. నా కోసం ఎవరినైనా ఎదిరిస్తావా? ఎదిరిస్తా. లవ్ యూ శ్రీను. ఇక్కడే ఉండు. ఫేస్ వాష్ చేసుకుని వస్తా. నువ్వు పెట్టిన డాన్స్ స్కూల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నావు, కానీ నువ్వు ఇక్కడ పడ్డావు. మమ్మల్ని ఓడించాలని మీరు ఎంతో ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు అదంతా వృధా అయిపోయిందనుకుంటా. ఓటమిని అంగీకరించడానికి మాత్రం మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. నువ్వు గెలవడం ఇంపాసిబుల్. ఆద్య, ఆద్య, ఏమైంది ఆద్య? ఎందుకు లేచావు? లే, జాగ్రత్త. నీకేమైనా కావాలంటే నన్ను అడగొచ్చు కదా. ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నావు? అనగాదేవి మేఘాల మీద గెలవాలి శ్రీను. మన ఊర్లో మన డాన్స్ స్కూల్ మాత్రమే ఉండాలి. వాళ్ళకి అవకాశం వస్తే మొత్తం ఊర్నే వాళ్ళ గుప్పెట్లోకి తెచ్చుకుంటారు. పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. నేను ప్రాక్టీస్ చేయించాలి. ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. ఆద్య, నీ తపన నాకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో నువ్వు ప్రాక్టీస్ చేయించగలవా? మళ్ళీ కాలికి ఏమైనా ఇబ్బంది అయితే కొంచెం క్యూర్ అయ్యాక చేస్తే బెటర్ కదా. సరే, నువ్వు కంగారు పడకు. ఖచ్చితంగా మళ్ళీ ప్రాక్టీస్ చేయిద్దాం, కానీ దానికి ఒక దారి వెతుకుదాం. మరి ఎలా శ్రీను? ఆద్య, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? అత్తయ్యకి భరతనాట్యంలో చాలా అనుభవం ఉంది కదా. అత్తయ్య పిల్లలకి నేర్పిస్తే? అవును శ్రీను, నువ్వు చెప్పింది కరెక్టే. పెద్దమ్మ ఈ సమస్యకి పరిష్కారం.
అర్జెంటుగా నన్ను పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్ళు. సరే. పెద్దమ్మా, పెద్దమ్మా, ఏంటమ్మా, ఏమైనా కావాలా? పెద్దమ్మా, మీ సహాయం కావాలి. ఏంటమ్మా, ఏం చేయాలి? పెద్దమ్మా, కాంపిటీషన్ పెట్టుకున్నాం కదా, ఆ పిల్లలకి మీరే నేర్పిస్తారా ప్లీజ్ పెద్దమ్మా? నేనా? అవునత్తయ్య, ఇప్పుడు నువ్వు నేర్పిస్తే తప్ప పిల్లలు గెలవలేరు. ఇది సాధ్యమైన పనేనా? వద్దు. ఎందుకు కాదత్తయ్య? ఉగాది రోజు మన గౌరవం కాపాడింది మీరే కదా. మేఘా డాన్స్ స్కూల్ అక్కడ లేకుండా చేయాలంటే మన టీం గెలవాలి పెద్దమ్మా. నిజమే. ఒక మాట మీ మావయ్యని అడిగితే బాగుంటుందేమో. ఆ, అడిగి చూద్దాం పెద్దమ్మా. కాదండనే నమ్మకం నాకు ఉంది. భయంగా ఉందమ్మా. పెద్దమ్మా ప్లీజ్, ఈ ఒక్కసారి నువ్వు ముందుకు రాకపోతే మనమంతా వెనక్కి తగ్గిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. రండి. ఏమండి, ఏంటి జానకి? అది కాఫీ కావాలా? వద్దు జానకి, చల్లగా మజ్జిగ ఇవ్వమంటారా? ఏదో అడగడానికి వచ్చావని అర్థమవుతుంది, అడుగు. అది మన ఆర్చ ప్రారంభించిన నాట్యాలయం ఉంది కదా. విషయం చెప్పు జానకి. ఆ, ఆ, పెదనాన్న, డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, స్టూడెంట్స్కి డాన్స్ ప్రాక్టీస్ చేయించాలి. నేనున్న పరిస్థితుల్లో ప్రాక్టీస్ అంటే సాధ్యం కాదు. నిజమే, నీకిప్పుడు విశ్రాంతి చాలా అవసరం. అందుకే అత్తయ్య పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంది. నేర్పించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ, మీరు సరేనంటే. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు జానకి. గెలుపు కోసం పోరాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అవసరం వచ్చినప్పుడు ముందుకు వచ్చేవాళ్లే నిజమైన నాయకులు. వెంటనే వెళ్ళి వాళ్ళకి నేర్పించు. మన ఊరి కోసం మీరు తీసుకునే ఏ నిర్ణయాన్నైనా నేను స్వాగతిస్తాను. ధైర్యంగా అనుకున్నది చేయండి. మీ వెన్నంటే నేనుంటాను. వెళ్ళండి, వెంటనే సాధన ప్రారంభించండి. థ్యాంక్ యూ సో మచ్ పెదనాన్న. నాకు కొండంత అండగా మా పెద్దమ్మ వస్తుంది. మేఘా, మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఈ పోటీలో గెలవలేరు.